నమస్తే. రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. సో తాజాగా ఉస్మానియా హాస్పిటల్లో ఇద్దరు మృత్యువాత పడ్డారు కరోనాతో. ఒకసారి డిస్కస్ చేద్దాం ఏం జరుగుతుంది అసలు రాష్ట్రంలో. లాస్ట్ టైం జరిగిన ఎఫెక్ట్ ఉంటుందా లేదా ఒకసారి మాట్లాడదాం. సూపరింటెండెంట్ నాగేందర్ గారు ఉన్నారు నాతో పాటు, ఉస్మానియా హాస్పిటల్. సార్ నమస్తే. ముందుగా నమస్తే. ఎందుకు ఆల్రెడీ ఇద్దరు చనిపోయారంట హాస్పిటల్లో తాజాగా, ఏంటి అసలు ఫుల్ ప్లెడ్జ్డ్ కరోనా వచ్చిందా, ఏంది కారణాలు ఏంటి? యాక్చువల్లీ ఉస్మానియా హాస్పిటల్లో మనము మీ అందరు తెలిసిందే టెర్షరీ కేర్ హాస్పిటల్. ఇక్కడ మెడికల్ ఎమర్జెన్సీ తోటి అడ్మిట్ అయిన పేషెంట్లు మెడికల్ జబ్బు వల్ల చనిపోయారు. వాళ్ళకు కోఇన్సిడెంటల్ అడ్మిట్ అయిన పేషెంట్లకు మేము కోవిడ్ టెస్టులు చేస్తాం కాబట్టి వాళ్ళకి చేయడం వల్ల వాళ్ళకి పాజిటివ్ ఉంది. బట్ చనిపోయింది మాత్రం మెడికల్ ఎమర్జెన్సీస్. ఒక పేషెంట్కు సిఓపిడి అని రెస్పిరేటరీ ఫెయిల్యూరు ప్లస్ హార్ట్ ఫెయిల్యూర్ అవడం వల్ల చనిపోయాడు. ఇంకొక పేషెంట్కి కూడా ప్లూరల్ ఎఫ్యూజన్ వల్ల చనిపోయాడు. సో ఇద్దరు పేషెంట్లు మెడికల్ ఎమర్జెన్సీ లాగా రొటీన్గా సీరియస్ పేషెంట్లతో వచ్చిన వల్ల చనిపోయారు. వాళ్ళకు కోఇన్సిడెంటల్గా కోవిడ్ పాజిటివ్ ఉన్నది. బట్ ఈ మరణాలు కోవిడ్ మరణాలు కావు. అంటే ట్రీట్మెంట్ ప్రాసెస్లో మీకు ఐడియా ఉన్నదా ఇది కోవిడ్ కేసు పాజిటివ్ ఉన్నది కరోనా? ఒక పేషెంట్ వచ్చినప్పుడు 21st వచ్చారు, రిపోర్ట్ 22nd వచ్చింది. రిపోర్ట్ వచ్చిన గంట 2 గంటలకే చనిపోయాడు. అంటే ట్రీట్మెంట్ మాత్రం మనం మెడికల్ ఎమర్జెన్సీకి ఇవ్వడమే. కోవిడ్ కోసం ప్రత్యేకమైనటువంటి మెడికల్ ట్రీట్మెంట్ ఏమి ఉండదు, మీకు తెలిసిందే. ఆక్సిజన్ అందకపోతే ఆక్సిజన్ పెట్టడం, హై ఫ్లోనా, తర్వాత వెంటిలేటర్స్ అని వీళ్ళు అదే ట్రీట్మెంట్లో నడుస్తున్నారు. కోవిడ్ అనే కాకుండా జనరల్ మెడికల్ ఎమర్జెన్సీలో. ఇంకొక పేషెంట్ చాలా సీరియస్ పేషెంట్తో అడ్మిట్ అవ్వడం వల్ల మెడికల్ ఎమర్జెన్సీ వల్ల చనిపోవడం జరిగింది. సో ఈ చనిపోయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఏజ్ ఎంత ఉండొచ్చు? మేబీ ఒకరేమో 62 years దాకా ఉన్నారు, ఇంకొకరు 46 అని ఉన్నారు, కానీ 50 above ఉంటుంటారు. వీళ్ళకందరికీ కోమార్బిడ్ కండిషన్, డయాబెటీస్, అటువంటి షుగరు, బీపీలు ఉండడం వల్ల ఈ మెడికల్ ఎమర్జెన్సీస్ సీరియస్ ఉండడం వల్ల చనిపోయినారు. ఈ కోఇన్సిడెంటల్గా కోవిడ్ ఉండడం వల్ల కోవిడ్ మరణాలు అని అంటున్నారు, కానీ అది కాదు, వాస్తవం కాదు. ఓకే. లాస్ట్ టైం ఉన్నంత ఎఫెక్ట్ ఈసారి అంటే ఇప్పుడు స్టార్ట్ అవుతున్నాయి, ఆల్రెడీ కేసులు వస్తున్నాయి రాష్ట్రంలో. ఆ ఎఫెక్ట్ ఏమైనా ఉండే ఛాన్స్ ఉందా ఇప్పుడు? యాక్చువల్లీ ఇంటర్నేషనల్ కానీ నేషనల్ న్యూస్ల వల్ల కానీ ఇప్పుడు ఉన్నటువంటి కోవిడ్ అంత ప్రమాదకరమైనవి కావని అంటున్నారు. మనము కూడా ఇక్కడ ఏవైనా కోవిడ్ వస్తే దానికి ఎలా ట్రీట్మెంట్ ఇవ్వాలో అలా ఇవ్వడం జరుగుతుంది. ఈ యొక్క JN-virus అనేది అంత తీవ్రమైనటువంటి కోవిడ్ కాదని చెప్తున్నారు, కానీ మనం కూడా ప్రాక్టికల్గా ఇప్పుడు రెగ్యులర్గా మనం వాచ్ చేస్తున్నాం కాబట్టి వీళ్ళ పరిస్థితి ఎలా ఉంటుంది అనేది కాలమే నిర్ణయిస్తుంది. లాక్డౌన్ పడే అంత సిచ్యువేషన్ అయితే రాదు కదా? నాకు తెలిసినంత వరకు అయితే లాక్డౌన్ అయ్యేంత వరకు రాదు. కోవిడ్ తీవ్రత చాలా తక్కువ ఉంది. అట్లని ప్రజలు కూడా వాళ్ళ జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఆందోళన చెందొద్దు, తగు జాగ్రత్తలు తీసుకోవాలి. సో దీనికి సంబంధించి దామోదర్ రాజనరసింహ నుంచి మినిస్టర్ నుంచి మీకు ఎలాంటి ఇన్స్ట్రక్షన్స్ వచ్చినాయి, ఏం చెప్తున్నారు వాళ్ళు? మినిస్టర్ గారు మాకు వాళ్ళు ఉన్నతాధికారులతోటి, హెల్త్ సెక్రటరీ గారు, మా మినిస్టర్ గారు, కమిషనర్ గారు రివ్యూ మీటింగ్స్ తీసుకోవడం జరిగింది. ప్రజలకు ఎలా కోవిడ్ వస్తున్న తరుణంలో ఎలాగ జాగ్రత్తలు తీసుకోవాలి, ఎట్లా స్ట్రెంథెన్ చేయాలి, ఎట్లా ప్రిపేర్ కావాలి, టెస్ట్ ఎట్లా చేసుకోవాలి, అవన్నిటికీ మాకు గైడెన్స్ ఇవ్వడం జరిగింది. వాళ్ళ ఉన్నతాధికారుల సూచనలతోటి మేము కూడా ఇక్కడ రివ్యూ మీటింగ్స్ పెట్టుకోవడం జరిగింది. ఇవాళ కూడా మైక్రోబయాలజీ, మెడిసిన్ డిపార్ట్మెంట్, అనస్థీషియా డిపార్ట్మెంట్, నర్సింగ్ క్యాడర్ అందరికీ రివ్యూ మీటింగ్ కూడా కండక్ట్ చేయడం జరిగింది. పలు జాగ్రత్తలు, పలు సూచనలు మేము పబ్లిక్ తర్వాత మా యొక్క డాక్టర్లకు కూడా ఇవ్వడం జరుగుతుంది. నార్మల్గా కరోనా అనగానే ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్తుంటారు కదా, ఉస్మానియాలో అంటే దీన్ని ఎదుర్కొనేంత ఉందా? ఎందుకు మరణాలు సంభవిస్తున్నాయి? అంటే మరణాలు అసలు సంభవించలేదు. కరోనా వల్ల మరణాలు అనేది వాస్తవం కాదు. మెడికల్ ఎమర్జెన్సీస్ వల్ల రెగ్యులర్గా కూడా మా దగ్గర మరణాలు అవుతుంటాయి. ఎందుకంటే మనకు టెర్షరీ కేర్ హాస్పిటల్ కాబట్టి ప్రైవేట్లో ట్రీట్మెంట్ తీసుకొని చివరి స్టేజ్లో మన దగ్గరికి వచ్చే ఛాన్స్ ఉంటాయి. జనరల్గా కూడా పబ్లిక్ కూడా ఏదైనా చాలా సీరియస్ ఇష్యూస్ ఉంటే డిస్టిక్లోకి వెళ్ళి కూడా అన్ని డిస్టిక్లోకి వెళ్ళి ఉస్మానియా, గాంధీకే రావాల్సి వస్తుంది. ఇటువంటి వాటిలో మరణాలు సంభవిస్తున్నాయి. కోవిడ్ వల్ల మరణాలు అయితే రాలేదు. కోవిడ్ వల్ల మరణాలు అనేది లేవు కాబట్టి మనం దాని గురించి బాధపడాల్సినటువంటి అది లేదు. తర్వాత ప్రజలు కూడా ఆందోళన చెందాల్సినటువంటి అవసరం. సో ఇప్పుడు ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి సార్? మెయిన్గా ఇప్పుడు ఆల్రెడీ స్టార్ట్ అయింది కదా వేవ్, సో రాకుండా ఉండాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? మీకు తెలిసిన విషయమా, సమూహాలు ఉండకూడదు, ఈ మాస్ గ్యాదరింగ్స్ అనేది ఉండకూడదు, తర్వాత మాస్క్ పెట్టుకోవడము, తర్వాత హ్యాండ్ శానిటైజేషన్ చేసుకోవడము, హ్యాండ్ హైజీన్ మెయింటైన్ చేయడము, ఇటువంటి జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. పర్టికులర్లీ కోల్డ్, ఫ్లూ లైక్ సిమ్టమ్స్ ఏమైనా ఉంటే వాళ్ళు మాస్కులు పెట్టుకోవాలి, జనంలో తిరగకూడదని నా ఉద్దేశం.
సో అంటే లాస్ట్ టైం ఉన్నంత ఎఫెక్ట్ అయితే ఉండదు ఖచ్చితంగా చెప్పొచ్చు. నాకు తెలుసు అంతవరకు అయితే ఉండదు. ఇక్కడ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా వ్యవస్థ ఉన్నది అంటే ట్రీట్మెంట్ మా దగ్గర ఒకవేళ పాజిటివ్ వస్తే ఉస్మానియాలో ఆ ట్రీట్మెంట్ ఆ రకమైన ట్రీట్మెంట్ ఉందా? ఇప్పుడే అదే మేము ఇప్పుడు ఒక 5 బెడ్ల వరకే ఐసోలేషన్ బెడ్స్ పెట్టుకోవడం జరిగింది. ఇంకా ఎక్కువ వస్తే ఇంకా బెడ్స్ను మనం పెంచుకునే అవకాశం ఉంది. మన దగ్గర వెంటిలేటర్స్ 138 వెంటిలేటర్స్ ఉన్నాయి, మానిటర్స్ ఉన్నాయి, సిపాప్ మిషన్లు ఉన్నాయి. మన దగ్గర ఆర్టీరియల్ బ్లడ్ గ్యాస్ అనాలిసిస్ ఇన్వెస్టిగేషన్స్ ఉన్నాయి. మా దగ్గర స్టాఫ్ కూడా ట్రైన్ స్టాఫ్ ఉన్నారు. మేము ఎటువంటి కోవిడ్ పరిస్థితులు ఉన్నా కానీ ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాం. ఇప్పుడు 31st వస్తున్నది, January 1st ఉన్నది. సో ఇలాంటి సిచ్యువేషన్స్లో ఇవన్నీ మరి ఎట్లా ఫేస్ చేయాలి పబ్లిక్? అంటే పబ్లికే కొంచెం జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం ఉన్నది. మనము ఇటువంటి జబ్బులు వచ్చినప్పుడు పబ్లిక్ యొక్క కోఆపరేషన్ చాలా అవసరం. నేను మీ ద్వారా మీడియా ద్వారా పబ్లిక్కు చెప్పేది ఏంటంటే, ఇప్పుడు అయ్యప్ప గారి మన దానికి అక్కడ వెళ్తున్నారు చాలామంది. తర్వాత ఫంక్షన్స్ చాలా ఉంటున్నాయి. ఈ 31st రోజు నాడు కూడా మనం ఫంక్షన్స్ చేసే అలవాటు ఉంది. కాబట్టి ఇటువంటి సమూహాలు ఉన్నప్పుడు మనం కొంచెం జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం, ప్రజల సహకారం అవసరము, ప్రజల యొక్క పార్టిసిపేషన్ కూడా ఇంపార్టెంట్. ఓకే, చివరిగా ఏం చెప్పదలుచుకున్నారు సార్? ఎట్లా ఉండాలా? కేసులు పెరగకుండా ఉండాలంటే ఏం చేయాలి? కోవిడ్ జేఎన్ అనేది తీవ్రత చాలా తక్కువ ఉంది. కానీ దాన్ని కూడా మనం అరికట్టాలంటే ప్రజలు కోఆపరేటివ్గా ఉండాలి, సహకరించాల్సినటువంటి అవసరం ఉన్నది. ప్రజలు ఆందోళన చెందొద్దు. సపోజ్ మెడికల్ ఎమర్జెన్సీ తోటి వచ్చినా మన దగ్గర ట్రీట్మెంట్ ఇచ్చుకోవడానికి అన్ని సదుపాయాలు ఉన్నాయి. మా హానరబుల్ హెల్త్ మినిస్టర్ గారు, హెల్త్ సెక్రటరీ గారు ఎప్పటికప్పుడు ఈ యొక్క కోవిడ్ పరిస్థితిని సమీక్షించుకుంటూ మాకు తగినటువంటి సూచనలు చేస్తున్నారు. మేము కూడా మా స్టాఫ్ కూడా కోఆపరేటివ్గా ఉన్నారు. మనం అందరం కలిసి కోవిడ్ని ఎదుర్కొన్నాం. రైట్, థ్యాంక్ యూ సార్. సో ఇది మొత్తానికి ఫైనల్గా 31st వస్తున్నది, సెలబ్రేషన్స్ ఇవన్నీ కూడా కొంత తగ్గించుకుంటే మంచిదని చెప్తున్నారు డాక్టర్. ఎందుకంటే 31st పబ్లు ఇవి మొత్తం కల్చర్ వేరే ఉంటుంది కాబట్టి కొంత జనసమూహాన్ని తగ్గించుకొని మాస్కులు శానిటైజ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. పెద్దగా అంటే భయపడాల్సిన అవసరం లేదు. ఆ టైంలో ఉన్న ఆ స్టేజ్ అయితే కాదు, ఈజీగా ఎదుర్కోవచ్చు అని చెప్తున్నారు. కెమెరా పర్సన్ గణేష్తో భార్గవ్, మన తొలి వెలుగు, ఉస్మానియా నుంచి.